హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అహల్య వాళ్ళ బిడ్డను చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు అహల్య గౌతమ్. ఇక అప్పుడు నీలిమ అహల్యతో ఇలా అంటూ ఉంటుంది. అహల్య, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావంటే దానికి కారణం గౌతమ్మే. గౌతమ్ సమయానికి దేవుడిలా నిన్ను కాపాడి ఇప్పుడు నిన్ను నీ బిడ్డని ఇలా సంతోషంగా ఉండేలా చేయగలిగాడు. నీకు జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే గౌతమ్ లాంటి భర్తను మాత్రం వదులుకోకు. ఆ దేవుడు నీకిచ్చిన వరం గౌతమ్ అని అయితే అహల్యకి చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని అహల్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు సరే గౌతమ్, డెలివరీ బానే అయింది కదా, నేను డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని చూసి ఇక వెళ్ళొస్తాను అని చెప్పి ఇక నీలిమ డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్తుంది. ఇక తరువాత శ్రావ్య కూడా నాన్న వదిన బానే ఉంది కదా, ఇక నేను ఇంటికి వెళ్తాను అని ఇంటికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అప్పుడే యామిని అయితే ఆగు శ్రావ్య, ఇంటికి వెళ్దుగాను, ఇక్కడికి ఒక ముఖ్యమైన గెస్ట్ వస్తున్నారు. ఆ గెస్ట్ తో మాట్లాడిన తర్వాత అందరం ఎక్కడికి వెళ్లాల్సిన వాళ్ళం అక్కడికి వెళ్దాం అని అయితే యామిని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని అక్కడ ఉన్న అహల్య, గౌతమ్, శ్రావ్య, యామిని, భానుమతి, సుభద్ర, అర్జున్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే అక్కడికి బుల్లబ్బాయి అయితే వస్తాడు. ఇక బుల్లబ్బాయిని చూడగానే ఒక్కసారిగా అహల్య, గౌతమ్ టెన్షన్ పడిపోతారు. ఇక గౌతమ్ అయితే బుల్లబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఏయ్ నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఆ రోజు నీకు వార్నింగ్ ఇచ్చి పంపించాను కదా, నీకు ఎంత జరిగినా సరే బుద్ధి రాలేదా? మర్యాదగా పో ఇక్కడి నుంచి అని బుల్లబ్బాయిని గెంటేయబోతూ ఉంటాడు. ఇక అప్పుడే యామిని, అదితి అయితే ఉండు గౌతమ్, ఎందుకు ఇతను వచ్చిన ప్రతిసారి ఇలా ప్రవర్తిస్తున్నావు? అతనేదో నిజం చెప్తాను అంటున్నాడు కదా, చెప్పనివ్వు అని అయితే ఆపుతారు. ఇక దాంతో గౌతమ్ ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉంటాడు. ఇక అప్పుడు బుల్లబ్బాయి ఇలా అంటూ ఉంటాడు, నేను మీకు మొన్న ఒక నిజం చెప్తాను అని చెప్పలేకపోయాను కదా, ఆ నిజం ఇప్పుడు చెప్తాను అని ఏదో నిజం అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని అందరూ కూడా ఒక్కసారిగా నోరెళ్లబెట్టి షాక్ అయిపోతూ ఉంటారు. మరి అహల్యకి పుట్టిన బిడ్డ గౌతమ్ బిడ్డ కాదు, ఇంద్ర బిడ్డ అన్న నిజాన్ని ఇప్పుడు భానుమతి ఇంట్లో వాళ్ళందరికీ బుల్లబ్బాయి చెప్పేస్తాడా? అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.